కాంగ్రెస్ సర్కార్పై మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ కారణంగా దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తోందని బూర నర్సయ్య అన్నారు. రేవంత్ పరిపాలన చేయకుండా కాంగ్రెస్ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారంటున్న బూర నర్సయ్య గౌడ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల పై దాటినా ఇప్పటికీ పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ముఖ్యంగా 6 గ్యారెంటీలతో పాటు 420 గ్యారెంటీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలి, లేదంటే ప్రభుత్వంపై ఖచ్చితంగా ప్రతిరోజు ఉద్యమం చేస్తామని చెప్పి అదే కోణంలో ఈరోజు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఏ విధంగా పాలన జరుగుతుంది, ప్రభుత్వంపై మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందుతున్నాయా అందుతలేవా, రాబోయే రోజుల్లో మీ ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నిజంగా చెప్పాలంటే చాలా దురదృష్టం. తెలంగాణ ప్రజలు వీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలను అమలు చేస్తారనే ఆకాంక్షతోని గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కళ్ళబొల్లి మాటలు నమ్మి ఓట్లు వేయటం జరిగింది. కనీసం ఈరోజు పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం డిమాలిషన్ మ్యాన్గా అయిపోయింది. అంటే వారు చేసేది ప్రజలకు ఏం లేక ఉన్న ఇళ్లను, పేద ఇళ్లను వెలుగుమట్ల కానీ లగచర్ల కానీ మూసీ నదిలో కానీ పేదల ఇళ్ల పడి పేదల భూముల మీదే పడ్డాడు. డిమాలిషన్ మ్యాన్ అనే అపకీర్తికి తెచ్చుకున్నాడు. ఈరోజు మేము స్పష్టంగా అడగదలుచుకున్నాం. కుంభకర్ణుడైన 6 నెలలకు లేస్తాడు. ఇప్పుడు 2 సంవత్సరాల 2 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి హామీలు డిసెంబర్ వస్తే, డిసెంబర్ ముందలైతే 2000, డిసెంబర్ తర్వాత 4000, డిసెంబర్ ముందరైతే 10,000 రైతు బంధు, డిసెంబర్ తర్వాత అయితే 15,000, రైతు కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000, ప్రతి ఒక్క క్వింటల్కు 500, గ్యాస్ సిలిండర్ మీద 500 బోనస్, స్కూటీలు, తులం బంగారం. మీరు పెళ్ళిళ్ళు కూడా చేసుకోకండి, డిసెంబర్ తర్వాత ముహూర్తాలు పెట్టుకోండి, నేను తులం బంగారం ఇస్తానని ఇత్తడు కూడా గతి లేదు. ఇంతకంటే దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రపంచంలో ఇంతకంటే ఎక్కడ ఉండరు. నిన్ననే రాహుల్ గాంధీ చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ గరీబై, కాంగ్రెస్ లీడర్ అమీరే. వాస్తవమే, వాళ్ళేం గరీబ్, వాళ్ళేమో స్విస్ బ్యాంక్లో ఉన్నాయి, వీళ్ళేమో కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించారు. ఇది ఓన్లీ ట్రయల్ మాత్రమే. బీజేపీ ఈరోజు మండల పార్టీ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసు ముందులో మర్యాదగా వినతి పత్రం ఇస్తున్నాం. ముందు తెలంగాణ ఉద్యమం తరహాలో, మిలియన్ మార్చ్ తరహాలో, సకల జనుల తరహాలో, సంగ్రామ యాత్ర తరహాలో ఉద్యమ కార్యాచరణ ఉండబోతుందని హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా గ్రామ పంచాయతీ కావచ్చు, అటు మున్సిపాలిటీ కావచ్చు, పెద్ద మొత్తంలో మేమే స్థానాలు గెలుచుకున్నాము. అటు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మాకు పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేరు, అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి మాకు ఓట్లు వేస్తారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరేం చెప్తారు? ప్రాంతీయ ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు జనరల్ ఎలక్షన్స్ కొలమానం కాదు. మీరు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. జగన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 95% లోకల్ బాడీస్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. తర్వాత ఎన్ని సీట్లు వచ్చినాయి? 11. అదేవిధంగా ఇక్కడ టీఆర్ఎస్ ఉన్నప్పుడు దాదాపు 85%, 32కు 32 జడ్పీ చైర్మన్లు ఎవరుండే, దాదాపు 98% మున్సిపల్ చైర్మన్లు ఎవరుండే, 100% కార్పొరేషన్ చైర్మన్లు ఎవరుండే, అందరూ బీఆర్ఎస్ఏ ఉండే కదా. మరి ఘోరంగా వైఫల్యం అయింది కదా. మరి ఎంపీ ఎన్నికల్లో 0 రిజల్ట్ వచ్చింది కదా. అందుకొరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది పెద్ద కొలమానం కాదు. అంతిమంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము 2 సంవత్సరాలు టైం ఇచ్చాము. ఇప్పుడు మాత్రం కార్యాచరణ వారు అనుకోని విధంగా ఉంటుంది. ఉద్యోగుల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, ఎటువంటి పోరాటం ఉండబోతుంది? ఇప్పటికే రైతు రుణమాఫీ కావచ్చు, తర్వాత రైతు భరోసా కావచ్చు, తర్వాత ఉద్యోగాల క్యాలెండర్ల విషయంలో కావచ్చు, కొంత తాత్సారం చేసినటువంటి విషయంలో అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ కొట్లాడుతున్న నేపథ్యంలో ఇంకా దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? యువతకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, మీరు ఇచ్చే భరోసా ఏంది? ఒకటి మాత్రం నేను చెప్పగలను. నేను కేవలం ఒక బీజేపీ నాయకుడిగా కాకుండా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పాను. ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇచ్చి చూడండి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి ఇచ్చారు, 5 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల సినిమా ఎట్లా చూపెట్టడం అందరిది. ఒక్కసారి బీజేపీకి ఇచ్చండి. ఎందుకంటే మోడీ కానీ బీజేపీ కానీ చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం. ఏదైతే 420 హామీలు 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు, సిద్దిపేట నుంచి.